డబ్బు సంపాదనే ముఖ్యం. ప్రజల ప్రాణాలు పోయినా పట్టదన్నట్టు పారిపోయారు. గోవాలోని నైట్ క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గోవా పర్యాటకులు సైతం భయపడిపోయిన పరిస్థితి ఏర్పడింది. అలాంటిది బాధితులను కనీసం పరామర్శించకుండా క్లబ్ ఓనర్లు ఫారెన్కు పారిపోయారు. అది కూడా ఇండిగో విమానంలో విదేశాలకు చెక్కేశారు. ప్రమాదం జరిగిన నైట్ క్లబ్కు 2024 మార్చిలోనే ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసినట్లు అధికారులు గుర్తించారు. అయినా ఓనర్లు పట్టించుకోలేదు. అధికార యంత్రాంగం కూడా లైట్ తీసుకుంది. కాలం చెల్లిన లైసెన్స్తోనే నైట్ క్లబ్ను నడిపారు. భారీ ఈవెంట్లు నిర్వహించారు. అగ్ని ప్రమాదం జరిగి 25 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయిన తర్వాత అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిర్లక్ష్యం వహించిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని గోవా సీఎం ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యులైన నైట్ క్లబ్ యజమానులు గౌరవ్ లూద్రా, సౌరభ్ లూద్రా విదేశాలకు పారిపోవడంతో వారిని పట్టుకొచ్చేందుకు గోవా పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంటర్పోల్ సహకారం తీసుకుంటున్నారు.